హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈ వీడియోలో ఉసిరికాయలతో స్వీట్ క్యాండీస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఈ ఉసిరికాయ క్యాండీస్ని చూస్తుంటే చిన్నప్పుడు తిన్న నారింజ మిఠాయి గుర్తొస్తుందండి. మీకు కూడా ఒకవేళ గుర్తొచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని సమకూరుస్తాయండి. విటమిన్ సి వలన మన శరీరంలో పుండ్లు, నోటి నుంచి రక్తం కారడం ఇలాంటి సమస్యలను అరికడతాయి. యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ ఉండడం వలన మన శరీరంలోని క్యాన్సర్ వ్యాధికి కారకాలైనటువంటి వాటిని నిర్మూలన చేస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలుండే ఉసిరికాయలు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దొరుకుతాయండి. సంవత్సరం మొత్తము ఈ హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుకోవాలి అంటే ఉసిరికాయలను ఇలా క్యాండీస్లా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఆమ్లా స్వీట్ క్యాండీ కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో స్టీమింగ్ కావలసిన వాటర్ను యాడ్ చేసుకొని మూత పెట్టి స్ప్రింగ్ బాయిల్ చేసుకోవాలి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 kg ఫ్రెష్ కొండ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఆమ్లా స్వీట్ క్యాండీస్ ఎక్కువ వగరు లేకుండా టేస్టీగా రావాలి అంటే మనం తీసుకునే ఉసిరికాయలు మంచి పక్వంలో ఉండాలి. ఉసిరికాయ పర్ఫెక్ట్గా పక్వానికి వచ్చినప్పుడు లైట్ లెమన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఉసిరికాయ చుట్టూ ఫోర్క్ స్పూన్తో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. షుగర్ సిరప్లో వేసినప్పుడు సిరప్ను చక్కగా అబ్జార్బ్ చేసుకొని క్యాండీ మొత్తము ఒకే స్వీట్నెస్ ఉంటుందండి. ఉసిరికాయలన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటర్ చక్కగా మరిగాయండి. ఈ పాత్ర మీద చిల్లులు కలిగి ఉండే ఒక పాత్రను పెట్టుకొని అందులో ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయలన్నింటికి ఆవిరి తగిలేలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఉసిరికాయలన్నింటినీ రెండో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి ఫోర్కుతో ఉసిరికాయను ఇలా గుచ్చినప్పుడు ఫోర్కు ఉసిరికాయ లోపలికి ఈజీగా వెళ్ళినట్లయితే ఉసిరికాయలు చక్కగా కుక్ అయ్యాయని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుందాము. ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఉసిరికాయ మీద గీతల్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల ప్రతి పీసు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఉసిరికాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలన్నింటినీ కట్ చేసుకొని పిక్కలను పడేసి ముక్కలను తీసుకుంటున్నాను. నైఫ్తో కట్ చేసుకోవటం వల్ల ప్రతి ముక్క చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఉసిరికాయ ముక్కల్లోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్కి బదులు బెల్లం కానీ సగం బెల్లం సగం షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ క్యాండీస్ని మరింత హెల్తీగా చేసుకోవాలంటే పటిక బెల్లంను కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/2 kg ఉసిరికాయలకు 1/4 kg స్వీట్ సరిపోతుందండి. అందులోనే 3 టేబుల్ స్పూన్లు కానీ లేదా పెద్ద నిమ్మపండు రసంను కానీ యాడ్ చేస్తున్నాను. ఇలా నిమ్మపండు రసం యాడ్ చేయటం వల్ల ఉసిరికాయలలో ఉన్న వగరు పోయి ఈ క్యాండీస్ ఎక్కువ కాలం నిల్వ ఉండేటప్పుడు కలర్ చేంజ్ కాకుండా ప్రిజర్వ్ చేస్తుందండి. షుగర్, నిమ్మరసము, ఉసిరికాయ ముక్కలు ఒకదానితో ఒకటి కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి ఉసిరికాయ ముక్కలను చక్కెరలో ఒక రోజంతా నానపెట్టాలి. 1/2 day తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చక్కెర చూడండి ఎంత చక్కగా కరిగిపోయిందో. ఇది మరొకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒకరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్ చేశానండి. ఉసిరికాయ ముక్కలకు స్వీట్ సరిగా పట్టలేదు. మరలా మూత పెట్టి రెండో రోజు మొత్తము ఊరపెట్టాను. రెండో రోజుకి చూడండి అందులో ఉన్న జ్యూస్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. ఇక్కడ ఉసిరికాయలు ఈ షుగర్ సిరప్ను చక్కగా అబ్జార్బ్ చేసుకొని స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా పట్టిందండి. ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఉసిరికాయ ముక్కలను యాడ్ చేసి డ్రై చేసుకుంటాం కాబట్టి షుగర్ సిరప్ రాకుండా ఉసిరికాయ ముక్కలను మాత్రమే ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఒకదానితో ఒకటి కలవకుండా సపరేట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలన్నింటినీ ప్లేట్లలో వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. మిగిలిన ఈ షుగర్ సిరప్ను పడేయాల్సిన అవసరం లేదండి. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నిమ్మరసము, సబ్జా గింజలు యాడ్ చేసుకొని సర్బత్లా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఒక రోజు మొత్తము ఎండలో డ్రై చేసిన తర్వాత ఆమ్లా క్యాండీ ఇలా ఉందండి. బయట మాత్రము డ్రై అయిపోయింది, లోపల తడిగా ఉందండి. ఇంకొక రోజు కూడా మనము ఎండలో ఎండబెట్టుకుందాము. రెండవ రోజు డ్రై చేసిన తర్వాత ఆమ్లాలన్నీ లోపల వరకు తడి లేకుండా చాలా పర్ఫెక్ట్గా డ్రై అయ్యాయండి. ఉసిరి ముక్కలో ఉన్న వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోవటం వల్ల ఉసిరి ముక్క కూడా గట్టిపడిందండి. ఉసిరి ముక్కను విరిసి చూద్దాము. లోపల తడి లేకుండా చాలా పర్ఫెక్ట్గా డ్రై అయ్యాయండి. డ్రై ఆమ్లా స్వీట్ క్యాండీస్ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయండి. వీటిని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ పౌడర్ను యాడ్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేయటం వల్ల ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. డ్రై ఆమ్లా స్వీట్ క్యాండీస్ అచ్చం షాప్లో ఉన్నట్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ క్యాండీస్ను గ్లాసు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ డ్రై ఆమ్లా స్వీట్ క్యాండీస్ను ఎర్లీ మార్నింగ్ డైలీ ఒకటి తీసుకున్నట్లయితే కళ్ళు తిరగటము, వామిటింగ్ సెన్సేషన్ పోతుంది. శరీరానికి కావలసిన సి విటమిన్ కూడా పుష్కలంగా అందుతుందండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హైజీనిక్ డ్రై ఆమ్లా స్వీట్ క్యాండీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. డ్రై ఆమ్లా స్వీట్ క్యాండీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.